ఫ్రెండ్స్, వెల్కమ్ టు దజిని జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మిస్ సరోజన అంటేనండి. వామ్మో, చూడండి చీమలు ఎంత వేసినా అస్సలే పోవట్లేదండి, తీసుకొచ్చేస్తుంది. చూడండి కాయలు ఎట్లా ఉన్నాయో. ఎన్ని స్ప్రేలు చేసినా చీమలు మాత్రం నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఒక్క చోట కాదు కదా, అయ్యి ఒక్క చోట మెడిసిన్ పెడితే అది పోతాయి అనుకుంటాకి కాయలు చూడండి, చిన్న కొమ్మకి. రావట్లేదు అయ్యి కాయలు. చూడండి ఎట్లా ఉన్నాయో, పూత, పిందె, కాయలు. మరి వీటికి దానికి ఎందుకు చూడండి కాయలు. ఫ్రెండ్స్ చూడండి, పూతకి బాగా వచ్చేసినాయి చీమలు. ఫ్రెండ్స్ చూడండి కాయలు ఎట్లా కనిపిస్తున్నాయో. చీమలు కూడా అన్నీ స్ప్రే చేస్తున్నాను. ఇంగువ, మజ్జిగ కూడా, ఆవు మజ్జిగ, ఇంగువ కూడా స్ప్రే చేస్తున్నాను. ఇవి మాత్రం నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయండి, చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఎక్కువ ఈ ఎల్లో డ్రాగన్కి ఈ చెట్టుకి పట్టేస్తున్నాయి. ఇప్పుడే నేను మళ్ళీ మజ్జిగను ఇంగువ కలిపి స్ప్రే చేస్తున్నాం. చూడండి కాయ మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయి. ఇదిగో చీమలు కూడా చూడండి. ఏమన్నా సజెషన్ ఇవ్వండి చీమల కొరకు. నాకు ఇంకా వేరేనా ఫ్లూయిడ్స్ ఏమన్నా ఇస్తే అయిపోతాయేమో. నా మొక్కని, కాయల్ని సంరక్షించుకోవాలంటే ఫ్రెండ్స్ ఒక మంచి సజెషన్ ఇవ్వండి నాకు, దాన్ని నేను ఫాలో అవుతాను. నా మొక్కను కాపాడుకోవాలి, నా కాయల్ని కాపాడుకోవాలండి. ఎందుకంటే వీని బెనిఫిట్స్ని తెలిసి పెంచుకుంటున్నాం కదా, బెనిఫిట్స్ తెలిసి పెంచుకుంటున్నాం. మరి అటువంటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. గార్డెనర్స్ మంచి అడ్వైజ్ ఇవ్వండి నాకు, వీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే అండి. బాయ్ బాయ్ బాయ్. గజనిమ్మ మనకి కాయలు కాసినవి, కలర్లు వచ్చినాయి, అయిపోద్దామండి. కనిపిస్తున్నాయా మీకు? సో ఇది గజనిమ్మ చెట్టు, గజనిమ్మ కాయలు కోద్దాం. ఫ్రెండ్స్ ఇది చెర్రీస్ అండి, చెర్రీ ప్లాంట్. ప్రూన్ చేసాం కదా, ప్రూన్ చేసిన తర్వాత ఫ్లవర్ వచ్చింది. మొన్నే తీద్దాం అనుకున్నాను, ఇప్పుడు వచ్చి ఫ్లవర్ అయింది కనిపించట్లేదు అనుకుంటే కాయలు వచ్చినాయండి. చూడండి. సో అదిగో, ఎప్పుడు వీటిని ప్రూన్ చేసుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉంటేనే కాయలు వస్తాయి. సో కనిపించిందా? ఇది మల్బరీ ప్లాంట్, దాని కాయలు. ఎప్పుడు మొక్కల కింద సో ఏమి చుట్టుకుని ఉండకుండా అట్లా ప్లేస్ ఉంచాలంట. అట్లా మొక్కకి మట్టి తగలకుండా ఒక ఏమంటారు అది, ఒక మూర అంతా విడిచిపెట్టాలంట స్థలం. ఇది కుండీల్లోంచి తీసుకొచ్చి ఇక్కడ వేసాం. ఈ ప్లాంట్ బతికింది. మన ప్రూన్ చేద్దాం అనుకున్నాం కానీ ఒక్కసారి కాయలు వచ్చిన తర్వాత చేద్దాంలే అని ఊరుకున్నాం. ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా? చూడండి, స్టార్ లాగా ఉంటాయి అవిగో. ఇది ఇంకొక మల్బరీ ప్లాంట్. సో ఈ రెండు అయితే ఉన్నాయి మన దగ్గర. ఇది కొమ్మలు పెట్టాం కానీ అంత రాలేదు. ఇవైతే వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్కి ఒక్కోటి రన్ అవుతుంది. ఉసిరి పెరుగుతుంది చూడండి. తుమ్మెదలు చూడండి ఎట్లా షూట్ చేసే లోపల అవి వెళ్ళిపోతున్నాయి. తేనెటీగలు, తుమ్మెదలు అన్నీ ఫ్రెండ్స్. అది అక్కడ వాక్కాయ చెట్టు కూడా ప్రూన్ చేసాము. ఇవన్నీ పసుపు చెట్లు. అక్కడ మందార పువ్వు కూడా వచ్చింది.